సార్ చెప్పండి, గన్నవరం వాసిగా ఏం చెప్తారు వల్లభనేని వంశీ గారు? ఆయన పనితీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చేసినప్పుడు. గన్నవరం అంటేనే వల్లభనేని వంశీమోహన్ గారు. వల్లభనేని వంశీమోహన్ గారి పేరు చెప్పంగానే ప్రజలందరికీ గుర్తొచ్చేది గన్నవరం నియోజకవర్గం. ఆయన ఒక దమ్మున్న నాయకుడు. ఈ రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు గమనిస్తున్నారు ప్రజలందరూ. దాని ఆసరాగా మన వల్లభనేని వంశీమోహన్ గారు కూడా పేదల పక్షాన ఉండాలని ఒక కాంక్షతో బడుగు బలహీన వర్గాలకి అందరికీ చేదోడుగా వాదోడుగా ఉంటున్నాడు. ఈ రోజున గన్నవరం నియోజకవర్గం మొత్తం వల్లభనేని వంశీమోహన్ గారు పేదలకి ఎటువంటి ఆపద వచ్చినా, ఇక హాస్పిటలే కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఎటువంటి పేదవాడికి ఆపదొస్తే నేనున్నాను అని గుర్తు వచ్చే విధంగా అంత దగ్గరగా మమేకమయ్యి ఈ రోజున గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీమోహన్ గారు ఆయన గెలుపుకి చాలా సునాయాసంగా గెలుస్తారు. వల్లభనేని వంశీ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంది? అసలు పోటీ అనేది ఉంటుంది, ఏ నియోజకవర్గంలో అయినా సరే పోటీ అనేది ఉంటుంది. కానీ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీమోహన్ గారికి యార్లగడ్డ అసలు పోటీయే కాదు. ఇప్పుడు పోటీ తెలుగుదేశం పార్టీ అనేది ఉంటుంది, దానిలో ఎవరో ఒకళ్ళు నుంచోవాలి కాబట్టి అతను నుంచున్నాడు అంతే. అంతేగాని అతను గెలుస్తాడని కాదు. అతనికి మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అతను మైండ్ సెట్ కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతని మైండ్ సెట్ అనేది కరెక్ట్ కాదు. అతను రాజకీయాలకు పనికిరాడు. ఫస్ట్ పాయింట్ రాజకీయాలకు పనికిరాడు. ఒక 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 వృద్ధురాలు వెళ్ళి ఆపద వచ్చిందని వెళ్ళి అడిగితే నీకు పెన్షన్ వస్తుందా అని అడిగాడు. పెన్షన్ వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఎవరికి ఇవ్వట్లేదు, అందరికీ ఇస్తున్నారు. పెన్షన్ వస్తుంది అన్నాడు. ఎంత వస్తుంది అమ్మ అంటే 3000 వస్తుంది అన్నాడు. నువ్వు ముసల్దానివి, 3000 కంటే నీకు ఇంకా ఖర్చు ఏముంటుంది అని అన్నాడు. అంతేగాని మన వంశీమోహన్ గారు లాగా నీ ఆపద ఏంటమ్మని చెప్పేసి అసలు దాని అవసరం ఏంటి, అలా గుర్తింపు లేకుండా అలాంటి మాటలు మాట్లాడాడంటే రేపొద్దున ప్రజలకు అతను ఏం న్యాయం చేస్తాడని ఈ నియోజకవర్గంలో. కాబట్టి మాకు వల్లభనేని వంశీమోహన్ గారికి యార్లగడ్డ అసలు పోటీయే కాదు, ఒక ముక్కలో చెప్పాలంటే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని